గల్లా మాధవి ఆవిడ దాడికి దిగబడ్డారంట. ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా, మీ కుటుంబం లేదా? మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేస్తారే, మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నారు. వాళ్లే రావచ్చు కదా, మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా. ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం దీన్ని. నిన్న సాక్షి పేపర్ లో నేను చూశాను, హెడ్ లైన్స్ లో రాశారు, గల్లా రామచంద్రరావు గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం. హత్య దేనికమ్మ హత్య? స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేం బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం ఉందా? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయేవాళ్ళు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్ గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. ఇంట్లో పెళ్లాల గురించి లేదంటే పెళ్లిళ్ల గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే, నాన్న ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువుల్ని చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులోంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్ నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు. ఆయన ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి.